నిన్ను కోరి వచ్చి 9 years అయింది ఎగ్జాక్ట్గా ఈ రోజుకి. అండ్ ఇప్పటికీ ఈ సినిమా నచ్చిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. బట్ నా వరకైతే ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అండ్ వెరీ గుడ్ సాంగ్స్ టు. నిన్ను కోరి ఎందుకు నచ్చదు ఆర్ నచ్చింది అలాంటి డిస్కషన్ ఎందుకు వస్తుందంటే, నిన్ను కోరి డిస్కస్ చేసే టాపిక్స్ అలాంటివి వేర్ స్టోరీస్ అబౌట్ లవ్, స్టోరీ టెల్లింగ్లో ఎంత ఎవాల్వ్ అయిందంటే, లైక్ నాట్ లవ్ స్టోరీస్. డ్యూరింగ్ ద ఇయర్స్ అభినందన అనే ఒక మూవీ ఉంటుంది తెలుగులో. ఇట్ హ్యాస్ సచ్ సిమిలర్ కాన్సెప్ట్ దిస్ ఫిల్మ్, వేర్ హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు అండ్ అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు పెళ్లి చేసుకోరు. వేర్ ఆ అమ్మాయి వేరే అతను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో లైక్ దిస్ ఫస్ట్ ప్రేమించిన అతను డ్రంక్ అయిపోతాడు అండ్ దట్ డ్రంక్ అండ్ రిప్రెస్డ్ గై విల్ బీ లివింగ్ విత్ దిస్ కపుల్ ఇన్ ద సెకండ్ హాఫ్ అండ్ హౌ థింగ్స్ టర్న్ అవుట్ ఇన్ టు ద క్లైమాక్స్ అనేది సినిమా. సేమ్ వే నిన్ను కోరి కూడా ఉంటుంది, బట్ క్లైమాక్స్ ఇస్ డిఫరెంట్. వేర్ 1987లో వచ్చింది అండ్ 2017లో వచ్చింది, విచ్ ఇస్ లైక్ 30 years later వచ్చిన సినిమాకి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే, ఆ 1987లో వచ్చిన క్లైమాక్స్ ఏంటంటే, వేర్ ఆ భర్త వాళ్ళ ప్రేమ గురించి తెలుసుకొని తనను తాను త్యాగం చేసుకొని వీళ్ళ ప్రేమ కోసం లైక్ హీ విల్ సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్. అండ్ 2017లోకి వచ్చేసరికి, ఈ 2017కి వచ్చేసరికి ఫస్ట్ లవ్ అనే దానికి ఎంత ఫేవరెటిజం ఉన్నా కూడా, వేర్ ఇట్ ఈస్ సో మచ్ గుడ్ అండ్ రిలేటబుల్ టు ద రియాలిటీ ఆఫ్ ద సొసైటీ. అండ్ ఆ అమ్మాయి జీవితం అండ్ ఇలాంటి విషయాలకి దగ్గరగానే ఉంటూ, అండ్ ఈ నిన్ను కోరి అనేది ఎలా చేస్తుందంటే, వేర్ మీకు అందరూ తెలిసింది క్లైమాక్స్. బట్ ఇప్పుడు వస్తున్న స్టోరీస్ అబౌట్ లవ్లో నిజంగా పెళ్లి చేసుకునే వాడికి ఆ అమ్మాయి తనను ప్రేమించట్లేదని తెలిసినా కూడా తను పెళ్లి చేసుకొని తనకు సాయం చేయడం కోసం తనను త్యాగం చేసుకునే సినిమాలు కూడా వస్తున్నాయి, వేరే అది కూడా సక్సెస్ అవుతున్నాయి. బట్ వాట్ ఐ వాంట్ టెల్ ఇస్, స్టోరీస్ అబౌట్ లవ్ విల్ ఆల్వేస్ ఎవాల్వ్ ఇన్ స్టోరీ టెలింగ్, వేర్ పీపుల్ విల్ ఫైండ్ దెమ్ బ్యూటీ at that moment of time and they may not find it beautiful in the later stages. But classics like Abhinandana or Ninnu Kori will always be classics because they are